సెప్టెంబర్ 17 అసలు ఏమనాలి దీన్ని? బీజేపీ వాళ్ళు ఏమో విమోచన దినోత్సవం అని పరేడ్ గ్రౌండ్లో చేస్తున్నారు. కేటీఆర్ ఏమో ఇది జాతీయ సమైక్య దినం అంటున్నాడు. వీళ్ళేమో ప్రజాపాలన దినోత్సవం అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఏంటి సెప్టెంబర్ 17 అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని? అంతకుముందేమో సెప్టెంబర్ 17 48 కన్నా ముందు త్రివర్ణ జెండా ఎగరేస్తే ఇక్కడ అరెస్టులు చేసి లోపటేసేది, ఎగరనియకపోయేది. దాని తర్వాత ఒక జెండా మాత్రం ఎగురుతున్నది ఇక్కడ, కానీ ప్రజలకు మాత్రం పెద్ద ఒరిగింది అయితే ఇక్కడ ఏం లేదనేది నా అభిప్రాయం. ఇక్కడ ఎన్నో పోరాటాలు చేసిండ్రు నిజాంకు వ్యతిరేకంగా. తరతరాల బూజు, మా నిజాం పాలన, నిజాం అంటాడు తరతరాల బూజు అని రాసి జైళ్ళల్లో మగ్గి జైళ్ళ గోడల మీద కూడా రాసుకొని ఎన్నో అరాచకాలు, కాసిం రజ్వీ ప్రైవేటు సైన్యాలు పెట్టి గుండాల లెక్క వివరించి పల్లెల మీద పడి వాళ్ళ ధాన్యాన్ని, ధనాన్ని, వాళ్ళ మాన ప్రాణాలను దోసినటువంటి వాళ్ళు బరిబాతల. నేను బైరాన్పల్లికి పోయిన, అంటే ఈ సాయుధ పోరాటం అనగానే బైరాన్పల్లి గుర్తుకొస్తుంది ఫస్ట్. మేము బైరాన్పల్లికి పోయినాం. మేము బైరాన్పల్లికి పోయి అక్కడ చాలా ఇంటర్వ్యూస్ చేసి జనాలతో కలిస్తే నిలబెట్టి నలుగురిని 5 మందిని ఇట్లా జనాలను నిలబెట్టి తుపాకి పెట్టి కాలిస్తే 4 మీదకి వెళ్ళిపోతుందా 5 మీదకి వెళ్ళిపోతుందా అంటే ఒక ఆట వస్తువు లెక్క, జనం ప్రాణాలు ఒక ఆట వస్తువు లెక్క చేసి అట్లా క్రూరంగా చంపినటువంటి పాలనకు వ్యతిరేకంగా ఇక్కడ అయితే కొట్లాడిరో ఒక కుమరయ్య అని ఒకతను ఉండే, తనకి ఇట్లా చేయి మీదకి వెళ్ళి బుల్లెట్ పోతుంది. ఆయన అప్పుడు ఇట్లా జస్ట్ ఇట్లా అన్నాడు అన్నట్టు. ఆ మధ్యలో 4వ వ్యక్తి ఆయన నిలబడ్డది, కింద పడితే రక్తమండలం చచ్చిపోయిన వెళ్ళిపోయారు. మేము అతనితో కూడా మాట్లాడిన వాళ్ళు ఒక్కొక్క విషయం వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఎట్లా అరాచకాలు చేశారు అనేది. మొత్తం శవాలను మొత్తం అక్కడ పెట్టి ఆడోళ్ళంతా వీళ్ళు దండయాత్ర ఎప్పుడైతే చేసిండ్రో, కాసిం రజ్వీ సైన్యం మొత్తం వచ్చి చేసిండ్రో, వీళ్ళంతా పొలాలకు పోతే చచ్చిపోయిన తర్వాత మీ మొగళ్ళు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు చచ్చిపోయినాక ఆపుకోలేక ఒరొరు ఛాతి కొట్టుకుంటూ ఇట్లా కొట్టుకుంటా మా అన్న చచ్చిపోయిండు, మా నాయన చచ్చిపోయిండు, నా మొగడు చచ్చిపోయిండు అని చెప్పి ఊరికొస్తే వాళ్ళందరినీ వివస్త్రలను చేసి నగ్నంగా బతుకమ్మలు ఆడించినటువంటి ఊర్లు, పల్లెలు చాలా తెలంగాణలో ఉన్నాయి. సో అది దానికి కారకులైనటువంటి ఎవరు? నిజాం దగ్గర ఉన్నటువంటి సైన్యమే ఇదంతా దీనికి కారణం. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వెంటనే ఏమనుకుంటాము, వీళ్ళు అనుకునేది కనుక విమోచన దినం కావచ్చు, మాకేదో ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి నిజంగా అనుకునేది ఉంటే ఎవరెవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళని జైళ్ళలో పడేయాలి, వాళ్ళని ఉరిదీయాలి, వాళ్ళకి శిక్ష అర్హులు కావాలి. కానీ ఏం జరిగింది సెప్టెంబర్ 17 48 తర్వాత ఎవరెవరైతే నిజాం సైన్యానికి వ్యతిరేకంగా కొట్లాడినరో వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టారు. ఇప్పుడు నల్ల నరసింహులు గారు కావచ్చు, తర్వాత నంద్యాల శ్రీనివాసరెడ్డి కావచ్చు, చంద్రారెడ్డిలు కావచ్చు, ఇట్లా చాలామంది. ఇదో కులాల పంచాయతీ కాదు, మతాల పంచాయతీ కాదు, దీన్ని అంతా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతో నొరిగింది ఏం లేదు నా దృష్టిలో. దాంతో వీళ్ళందరినీ బొక్కల వరిచి 59 వరకు వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. బండ్రు నరసింహులు గారు కూడా జైల్లో 12 సంవత్సరాలు ఉన్నారు, తనైతే 12 సంవత్సరాలు ఉన్నారు. ఇట్లా చాలామంది జైళ్ళలో మొగ్గిండ్రు. సో ఇది నిజంగానే కనుక ఫ్రీడమ్ కనుక అనిపించేది ఉంటే మరి వీళ్ళందరికీ స్వేచ్ఛ రావాలి కదా. ఆపరేషన్ పోలో ఎప్పుడైతే జరిగిందో వాళ్ళ ప్రధానం ఒక నిజాం మీద ఆధిపత్యం చెలాయించడం ఒకటే కాదు వాళ్ళది. ఇక్కడ ఉన్నటువంటి పోరాటం చేస్తున్న ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తున్న కూడా అణిచేయాలనేది చూస్తుండే. ఒకవేళ వీళ్ళు అన్నట్టుగా నిజంగానే కనుక అన్ని కనుక జరిగేది ఉంటే దొడ్డి కొమరయ్య పుట్టింది కడవండి. ఓకే, మొట్టమొదటి అమరుడు, ప్రప్రథమ అమరుడు దొడ్డి కొమరయ్య. పోరాటాల పురిటిగడ్డ కడవండి కడుపు నిండగన్న బిడ్డ అని విష్ణూరు రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు అని చెప్పనే సాహిత్యం వచ్చినటువంటి అదే ఊర్లకెళ్ళి, ఏ ఊర్లకెళ్ళి అయితే దొడ్డి కొమరయ్య పుట్టిండో, ఏ ఊర్లకెళ్ళి అయితే నల్లా నరసింహులు పుట్టిండో, ఒకవేళ వీళ్ళు అన్నయ్య కనుక కరెక్ట్ అయ్యేది ఉంటే అదే ఊర్లకెళ్ళి ఒక ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి పుట్టొద్దు కదా. ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఎవరు? మావోయిస్టు టాప్ లీడర్. అంటే ఒకవేళ వీళ్ళు ఈ ప్రజల పక్షాన ఏదైతే భూమి కోసం భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం అనేది పోరాటాలు జరిగినాయో అది నిజంగానే కనుక అమలు కనుక జరిగేది అదయ్యేది ఉంటే, ప్రజలకు కనుక నిజంగానే వచ్చేది ఉంటే అదే ఊర్లకెళ్ళి ఎంతోమంది అమరులైనరు. దాంట్లో ఒక టాప్ మోస్ట్ నక్సలైట్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఎట్లా పుడతారు? మళ్ళీ పోరాటాలు ఎట్లా వస్తాయి? 69 తర్వాత తుపాకులు పట్టుకొని ఎందుకు పోతారు? ఆల్రెడీ అప్పటికే సాయుధ పోరాటం జరిగింది కదా. సో ఇదంతా ఒక శూన్యం. ఎవరెవరైతే గాంధీ టోపీలు పెట్టి, అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళది ఇది ఈ 48 వరకు ఏం పాత్ర లేదు, కాంగ్రెస్లో కూడా ఏం పాత్ర లేదు. అక్కడిక్కడ వీళ్ళు జెండాలు పట్టుకొని కొంత తిరిగిండొచ్చు, కానీ నిజమైన పోరాటాలు చేసింది మాత్రం ఇక్కడ వాస్తవంగా గుత్పల సంఘం, లట్ల సంఘం వాళ్ళు మొట్టమొదలు పట్టుకొని ప్రతి ఊర్లో యువకులు నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు లట్లు పట్టుకొని ఊర్లల్లో రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా సైన్యంగా వాళ్ళే తయారై నిలబడ్డరు. వాళ్ళందరినీ అణిచేసిండ్రు. వీళ్ళకి సపోర్ట్గా ఎవరు లేకుండా వీళ్ళందరూ ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడినరు? భూస్వాములకు, దొరలకు. దాంట్లో కేవలం ఒకటే కులం అని కాదు, ఆ కులంలో ఇటుపక్క ఉన్న కూడా కొట్లాడినరు. వాళ్ళ అరాచకాలకు వ్యతిరేకంగా వీళ్ళెవరికి ఎవరి మాట వినేది ఉండే? వీళ్ళు నిజాం చేతి కింద ఉన్నోళ్ళు. నిజాం ఎవరు? బ్రిటిషర్ చేతి కింద ఉన్నోళ్ళు. వీళ్ళందరూ పన్నులు వసూలు చేసి కిరాతకంగా ఇళ్లల్లో కనీసం ధాన్యం వాళ్ళకు తిండి కూడా లేకుండా చేసి గుంజుకపోయినటువంటి దాని మీద తిరుగుబాటు చేసే కదా. కొమరం భీములు కూడా అట్లనే కదా, అట్లనే వచ్చి సైన్యం తయారు చేసుకుని ఆయన వచ్చి పల్లెల మీద పడి జోడేఘాట్ల తన కూడా చేసిండు. ఇట్లా వేలాది మందిని ఇక్కడ నీకు ఉడలమర్రి రామ్జీ గోండ్ది కావచ్చు,
హాజీ మొహమ్మద్ హాజీ అని చెప్పి అక్కడ రాహిల్లాస్ వాళ్ళు ముస్లిమ్స్ ఒక 300 మంది, వాళ్ళు గోండ్స్ 1000 మందిని, వీళ్ళందరూ ఉరి తీసినంత నిజాం సైన్యమే కదా. సో ఇలా ఓవర్ నైట్ వచ్చింది కాదు, 1860లో జరిగింది. సో అప్పటి నుంచి మొదలు పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు నిజంగానే విమోచన జరిగి నిజంగానే ఫ్రీడమ్ వచ్చిన అయితే ఈ ప్రజలకు న్యాయం జరగాలి కదా. మళ్ళీ అదే భూమి కోసం, భుక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం అనే కదా మళ్ళీ తుపాకులు బట్టి చదువుకున్న వాళ్ళంతా ఏదో అప్పుడేమో కూలి పని చేసే వాళ్ళు కూడా, చదువు రాని వాళ్ళు కూడా సాకలైలమ్మలు వడిసేల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితే నువ్వు కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితే నువ్వు నీ మిలిటరీ పారిపోయారో, నైజాము సర్కారోడా నీ మిలిటరీ పారిపోయారో, ఇటువంటి సాహిత్యం అంతా వచ్చినటువంటి ఈ ప్రాంతంలో నిజంగానే జరిగేది. ఇక్కడ మళ్ళీ సుఖశాంతితో ఉండాలి కదా, ఈ పోరాటాలన్నీ ఏం ఉండొద్దు కదా. సో ఇటు బీజేపీ వాళ్ళ రోల్ లేదు దీంట్లో, కాంగ్రెస్ వాళ్ళది కూడా పెద్ద రోల్ ఇక్కడ ఏం లేదు. జెండాలు మారినాయి అంతే తప్ప, లేకపోతే ఇక్కడ ప్రజా పోరాటాలు ఇప్పటికీ కూడా నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్రము ఇప్పటికి కూడా వచ్చినట్టు కాదు. అది నేను మళ్ళీ ఏంటంటే గాంధీ టోపీలు పెట్టిన వాళ్ళు అప్పటిదాకా శాంతియుతంగా ఉన్నోళ్ళు, వీళ్ళు ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఈ జనం మొత్తం ఎవరికి భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడారో ఇదే భూస్వాములు పటేల్ ఎప్పుడైతే పోలో యాక్షన్ చేసిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలోకి పోయినరు. వాళ్ళే మళ్ళీ నాయకులై గ్రామాలకు వచ్చి వాళ్ళే ఎమ్మెల్యేలై వాళ్ళే ఎంపీలై వాళ్ళకున్నటువంటి ధనాన్ని కావచ్చు, వాళ్ళకున్నటువంటి రాజకీయ పెత్తనాన్ని వాళ్ళు అట్లే ఉంచుకోగలిగారు. సో ఇక్కడ ప్రజలకు ఎక్కడేమో ఒరిగింది, అందుకే మళ్ళీ తిరుగుబాటు జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో తిరుగుబాటు. గాంధీ టోపీలేసి అంతకుముందేమో నిజాం సైన్యంతో ఉండి గుండాగర్దీ చేసిండ్రు, తర్వాత గాంధీ టోపీలు పెట్టి మళ్ళీ అదే గుండాగర్దీ చేసారు వీళ్ళంతా, ఈ భూస్వాములంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా, అరాచకాలు చేసిన వాళ్ళంతా. ఇప్పుడు నీకు థాను నాయక్ కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్ చెప్పదలుచు అంటే ఇంత కిరాతకంగా వాళ్ళు చేసేదంటే, ధర్మపురం అని చెప్పి మన తొర్రూరు ఇవతలనే పాలకుర్తి కిందికి వస్తుంది ఇప్పుడు. సో అక్కడ ఆ విలేజ్లో లంబాడులో రోజొక వాళ్ళ క్యాంప్ ఉండే, రజాకారుల క్యాంప్ ఉండే. క్యాంపులకు లంబాడి పిల్లలను, లంబాడి తల్లులను రోజొక్కరు వాళ్ళు రావాలి, ఆ ఊర్లోకి వెళ్ళి రావాలి, లేకపోతే వీళ్ళు గుంజుకొని పోయేది. ఇది చూడలేక విష్ణు రామచంద్రారెడ్డి కొడుకు చిన్న దొర అంటారు, బాపు దొర అంటోని చంపినరు అక్కడ ఉన్నటువంటి, ఇప్పటికి కూడా బతికినట్టు తన. సో అక్కడ తాను నాయక్ని చంపిరు, సోము నాయక్ని చంపిరు. అంటే ఏ ప్రాంతంలో మీరు ఎక్కడైతే వీళ్ళు అరాచకాలు చేసినారో వాళ్ళే మళ్ళా 48 తర్వాత వాళ్ళే వచ్చి పల్లెల మీద, అటువంటి శక్తులే వచ్చి పల్లెల మీద పెత్తనం చేసుకుంటా కూర్చున్నారు. సో ఇది మతాలు కూడా కాదు. మౌల్వి అలావుద్దీన్, నేను అండమాన్ పోయినప్పుడు చూసిన, అండమాన్ జైల్లో ఆయన మగ్గి అక్కడనే చచ్చిపోయినారు. తురబాస్ ఖాన్ ఇప్పుడు కోటిలో పోతే ఆయన చిహ్నాలు కూడా ఉంటుంది తురబాస్ ఖాన్ది. మక్దూమ్ మోయినుద్దీన్ అంటే ఇక్కడ ముస్లిమ్స్ కూడా బందగి, షేక్ బందగి ముస్లిమ్స్ కూడా కొట్లాడారు. బందగిని ఇదే సేమ్ విష్ణు రామచంద్రారెడ్డి చంపించారు. సో ఇది ఎవరో ఒక మతానికి వ్యతిరేకం కాదు. నిజాం నిరంకుశ రాక్షస పాలన అంటే ప్రపంచంలో ఇంత దుర్మార్గుడు, ఇంత రాక్షసుడు ఎక్కడ లేడు అనేది అది ఉదంతం జనరల్గా జనం లోపల అది ఉండేది, అది ఒక నానుడిగా ఉండేది, అది వాస్తవం కూడా. అది ఎందుకు వచ్చిందంటే ప్రపంచంలో నిజాం అంత ధనవంతుడు ఎవడు లేడు అనేది అది వాస్తవం, మనకంతా తెలుసు. ఏంది లండన్ బ్యాంకులలో పెడుతుంది కూడా, బ్యాంకులో కూడా సరిపోలే దగ్గర ఉన్న ధనం తీసుకుపోయి పెడుతుంది. అంటే అంత రాక్షసుడు ఇక్కడ అని. అంత ధనవంతుడు ఎట్లయితాడు? నిజాం ఏమన్నా నాగలు బట్టి దున్నలే కదా, నిజాం గొర్రెగాయలే కదా, ఉత్పత్తికి ఎక్కడ సంబంధం లేకుంటే ఏముండే కదా, ఏం లేడు కదా. వాడు గుండాలను, రౌడీలను పెట్టుకొని, సైన్యాన్ని పెట్టుకొని, ఇక్కడ వీళ్ళని ఏజెంట్గా ఊళ్ళో దొరలను పెట్టుకొని, ఈ దొరల దగ్గర పైసలు ఉంటాయి, భూస్వాముల దగ్గర పైసలు ఉంటాయి, అక్కడ పోతే వాళ్ళ దగ్గర నిజాం దగ్గర ఉంటాయి. కానీ పేదోళ్ళకు మాత్రం పొట్ట గడవకుండా ఉన్న జనాలకు అప్పుడు అదే అరాచకం జరిగింది, ఇవాళటి కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతున్నది. సో ఆ గాంధీ టోపీలుగా మార్చి మళ్ళీ అదే గుండాయిజం ఇంకో రూపంలోకి వచ్చి ఇదే పోలీస్ ఫోర్స్, అప్పుడైతే పోలీస్ ఫోర్స్తో ప్రైవేట్ ఆర్మీ కాసిం రజ్వీ వీళ్ళు ఎట్లయితే చేసిండ్రో మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, అది దాందే వాళ్ళ తరఫుకి ఆ గుండాలు వీళ్ళు అది 1920s ఫామ్ అయింది దాంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ ఇక్కడ వెళ్తా ఉంది. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ తల్వార్ ఎత్తుతే, కత్తి ఇక్కడ ఎత్తుతే నీకు బందర్ల గడగాలి, కత్తి బందర్ల గడ అంటారు. లోపల మొత్తం ఎక్కడ నీకు ఎవ్వరు కనిపిస్తే వాళ్ళను, నాన్ ముస్లిమ్స్గా ఎవరు కనిపిస్తే వాళ్ళని చంపుకుంటూ పోవాలి, అక్కడ కత్తి గడగాలి అనేది వాళ్ళు గుర్రాల మీద పోయి అట్లా చేసి అన్ని అరాచకాలు చేసినటువంటి ప్రాంతం ఇది.